एसआईआर से बहुत नुकसान हुआ, ऑलरेडी बंगाल में हुआ, आसाम में हुआ। దేశంలో ఎంత పకడ్బందీగా ఎలక్షన్లు నిర్వహించినా కానీ సో ఓటర్ల జాబితా అనేది క్లియర్గా ఆక్యురేట్గా లేకపోతే ఎన్నికల తర్వాత వచ్చే రిజల్ట్ ప్రశ్నార్థంగానే ఉంటుంది. సో ఇటు ప్రజలు అటు రాజకీయ నాయకుల్లో ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారు. సో దీనికోసం ప్రస్తుతం హైదరాబాద్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్కి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే అఫీషియల్గా అధికారికంగా 25 జూన్ నుంచి వెళ్ళి హైదరాబాద్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరగబోతోంది. అయితే హైదరాబాద్లో ప్రస్తుతం చాలామంది రాజకీయ నాయకులు ఎస్ఐఆర్ గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ప్రజలకు దానిపైన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొంతమంది రాజకీయ నాయకులు మాత్రం సో ప్రజలను ఇంకింత కన్ఫ్యూజ్ చేసి అయోమయంలకు నెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అసలు ఎస్ఐఆర్ ప్రక్రియ అంటే ఏమిటి, హైదరాబాద్లో ఎందుకు ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాలి, సో నిజంగానే మరి ఎస్ఐఆర్ ప్రక్రియలో ముస్లింల ఓటర్లని ఎక్కువ తీసేస్తున్నారా, సో ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి. సో మీకు ఎంతవరకు అవగాహన ఉంది దీనిపైన, నిజంగా హైదరాబాద్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాలా వద్దా, మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ఒక స్పెషల్ డ్రైవ్. అంటే మామూలుగా సంవత్సరానికి ఒకసారి ఈ ఎలక్షన్లకు సంబంధించి ఓటర్లకు సంబంధించిన రివిజన్ అనేది జరుగుతుంది. సో కాకపోతే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎక్కడైతే డూప్లికేట్ ఓటర్లకు సంబంధించి ఎక్కువ ఎంట్రీస్ ఉంటాయో, సో ఎక్కడైతే ఫేక్ ఓటర్ ఐడీలు ఎక్కువ చలామణి అవుతున్నాయని తెలుస్తుందో, సో ఎక్కడైతే చనిపోయిన వాళ్ళ ఓటర్ల లిస్ట్ నుంచి వెళ్ళి తీసేస్తలేరో, సో ఎక్కడైతే ఈ మైగ్రేషన్ అంటే వలసలు ఎక్కువ జరుగుతాయో, ఎక్కడైతే సిటీ తొందరగా డెవలప్ అవుతుందో, ఎక్కడైతే వలసలు ఎక్కువ ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో సో ఈ ఓట్లన్నీ కలిసి అక్కడ రాజకీయంగా ప్రభావితం చేయకుండా ఉండడానికి సో ఎలక్షన్ కమిషన్ అనేది స్పెషల్గా ఇలాంటి డ్రైవ్ అనేది నిర్వహిస్తుంది. సో దీనికి సంబంధించి ఈ స్పెషల్ డ్రైవ్ అనేది మామూలుగా అక్కడ ఉండే బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో BLO, వీళ్ళు ఇంటింటికి వెళ్ళి అంటే ప్రతి డోర్ టు డోర్ వెళ్ళి అక్కడ వివరాలు అనేది సేకరిస్తారు. సో దీంట్లో వీళ్ళు ముఖ్యంగా చేసేది ఏంటంటే ఫామ్ 6 ద్వారా ఎవరైతే 18 సంవత్సరాలు నిండి కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో ఓటర్ ఐడి లేదో, అంటే వాళ్ళ తల్లికి తండ్రికి తాతకు వీళ్ళందరికీ ఉన్నప్పటికీ సో కొడుకు 18 సంవత్సరాలు నిండిన ఓటర్ ఐడి లేకపోతే వాళ్ళకి అవగాహన కల్పించి ఫామ్ 6 ద్వారా అతనికి ఓటర్ ఐడి కల్పించడం జరుగుతుంది. సో ఫామ్ 7 ద్వారా ఏదైతే ఉంటుందో, అంటే ఆ ఇంట్లో వలన చనిపోయిన వాళ్ళు ఉంటే సో 6 నెలలు, సంవత్సరం కింద, 2 సంవత్సరాల కింద చనిపోయి ఓటర్ ఐడి నుంచి వెళ్ళి తొలగింపు కాకపోతే ఫామ్ 7 ద్వారా వాళ్ళు డిలీట్ చేయడం జరుగుతుంది ఆ పేరును. సో ఇంకోటి ఫామ్ 8 ద్వారా ఏదైతే కొన్ని కరెక్షన్స్ ఉంటాయో ఆ కరెక్షన్స్ చేస్తారు. హైదరాబాద్లో 2002లో ఆల్రెడీ ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగింది. అంటే దాదాపు 14 సంవత్సరాల కాలం గడుస్తుంది. సో మరి ఇప్పుడు ఎందుకు హైదరాబాద్లో ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించాలంటే, ఇప్పుడు హైదరాబాద్లో చాలా వరకు అయితే అపార్ట్మెంట్లో చాలామంది రెంటెడ్గా ఉంటారు. సో వీళ్ళు ఒక సంవత్సరం 2 సంవత్సరాల నుండి మళ్ళీ అంచెల్లి ఇంకొక అడ్రస్కు ఇంకొక ప్లేస్కు చేంజ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఎట్లుంటాయి అంటే చాలామంది కొన్ని లక్షల మంది చదువుకోవడానికి వస్తూ ఉంటారు, ఒక ప్లేస్లో ఉంటారు, తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోతారు చదువు అయిపోయిన తర్వాత. సో దాంతోపాటు ఐటీ చేసే ఉద్యోగులు ఉంటారు. సో వాళ్ళు ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత వేరే ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్తారు. సో ఇక్కడ వివిధ పనులు చేయడానికి కొన్ని లక్షల మంది, సంవత్సరానికి లక్షల మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో ఇలాంటి టైంలో వలసలు కూడా ఎక్కువ అవుతాయి. ఇలాంటి టైంలో వేరే ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు ఫేక్ ఓటర్ ఐడీలు కానీ లేదంటే డబల్ ఓటర్ ఐడీస్ కానీ ఎక్కువ ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి ప్లేస్లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరగాలని చెప్పి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఎస్ఐఆర్ ప్రక్రియ అక్కడ నిర్వహించబోతుంది జూన్ 25 నుంచి వెళ్ళి. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అయితే కొన్ని రాష్ట్రాలు అంటే వెస్ట్ బెంగాల్, అస్సాం, బీహార్ లాంటి రాష్ట్రాలు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఎక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగినవని చాలా వరకు ఓటర్లు అయితే తొలగించబడతాయి. సో ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో చూసుకున్నట్లయితే 95 లక్షల ఓటర్లు అనేది తీసేయడం జరిగింది. అటు బీహార్లో చూసుకున్నట్లయితే 55 లక్షల వరకు తీసేసారు. కాకపోతే ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ ఎక్కడ జరగానే 2 వాదనలు అయితే బయటకు వస్తాయి. సో ఒకటి ఏంటంటే ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగితే యాక్యురేట్గా ఉండేటువంటి ఓటర్ల లిస్టు మాత్రమే ఉంటుంది. కాబట్టి సో ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లు జరుగుతాయి, తర్వాత నాయకుడిని ఎన్నుకోబడుతుంది అని చెప్పి కొంతమంది అంటారు. సో ఇంకొంతమంది వాదన ఏంటంటే ఎస్ఐఆర్ ప్రక్రియలో కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ ఓటర్లు మాత్రమే వాళ్ళ పేర్లను మాత్రమే తీసివేయడం జరుగుతుంది. సో దీనివల్ల ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బ అని చెప్పి ఇంకొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే గతంలో వెస్ట్ బెంగాల్లో చూసుకున్నట్లయితే ఒకటే ఇంట్లో అంటే దాదాపుగా ఒకటే హౌస్ నెంబర్ మీద 500 మంది పేర్లకు సంబంధించినటువంటి లిస్టులు ఉన్నాయి. సో ఇక్కడ ఎట్లయితే అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో ఒకళ్ళ ఇంటికి రెంట్కి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్తే
వాళ్ళు అక్కడ ఆధార్లో ఉన్నటువంటి డీటెయిల్స్ చేంజ్ చేసుకుంటారు, లేదంటే ఇవి మన ఎలక్ట్రిసిటీ బిల్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ చేంజ్ చేసుకుంటారు, కానీ ఓటర్ ఐడిలో మాత్రం వీళ్ళు అడ్రస్ చేంజ్ చేసుకోరు. కాబట్టి అదే ఇంట్లో అదే ఇంటి పేరు మీద చాలామందికి అడ్రస్ అయితే ఉంటుంది. సో ఇలాంటి కరెక్షన్ని క్లియర్ కట్ చేయడానికి ఎలక్షన్ల ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే చాలామంది జెన్యున్గా ఉన్న వాళ్ళ పేర్లు కూడా తీసివేయబడుతుందని చెప్పి ఒక వాదన. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరిలో నా పేరు ఉందనుకుందాం, అక్కడ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించారు. సో దానికి ఒక టైం చెప్పారు, నేను ఆ టైంకు పోలేదు. సో దాని తర్వాత కొన్ని రోజుల టైం ఇచ్చి ఈ టైం వరకు నీకు సంబంధించిన డీటెయిల్స్ తీసుకొచ్చి నువ్వు ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి కొంత టైం ఇస్తారు. అయినప్పటికీ మనం వేరే ప్లేస్లో ఉండో లేకపోతే వేరే పనిలో ఉండో మనం ఒకవేళ వాళ్ళకు డీటెయిల్స్ ఇవ్వకపోతే తాత్కాలికంగా మన పేరు అలా నుంచి తీసేస్తారు. ఎందుకంటే మనం అక్కడ అటెండ్ కాలేదు, తర్వాత మనకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వలేదు కాబట్టి పేరు అనేది తొలగించబడుతుంది. తొలగించిన తర్వాత ఎలక్షన్లలో ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మన పేరు అక్కడ ఉండదు. సో సడన్గా మనకు గుర్తొస్తుంది, అరే నేను అప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్కు నేను వెళ్ళలేదని చెప్పేసి. సో ఇలాంటి సందర్భాలు చాలా కోకోలలో ఉంటాయి. సో ఇలాంటి సందర్భాల్లో మాత్రమే వాళ్ళ పేరు తొలగించడం జరుగుతుంది. సో నిజంగానే మరి స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ ఎక్కడెక్కడ జరుగుతుందో అది యాక్యురేట్గా జెన్యున్గా ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతుందా? సో మీరేమంటారు? ఎస్ఐఆర్ ప్రక్రియ జరగాల వద్దా? కామెంట్ రూపంలో తెలియజేయండి.